నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. కోటి ఆశలతో, కొంగొత్త కోరికలతో రాష్ట్ర విభజన జరిగిన వేళ గవర్నర్ గారి ప్రసంగం నవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బంగారు సోపానంలాగా ఉంటుంది. అభివృద్ది ప్రదాతగా ఒక మంచి దశ దిశ ఈ ప్రసంగం సూచిస్తుంది అని ఆశించినటువంటి అనేక మందికి ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ గారు చేసిన ప్రసంగం చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం విభజన జరిగే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంతాప తీర్మానంలాగా గవర్నర్ గారి ప్రసంగం ఉందని చెప్పని చెప్పక తప్పదు అని చెప్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీలను ఇచ్చారో ఆ హామీల్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని సైతం అద్భుతంగా మహోద్భుతంగా వాడుకోనిపిస్తూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ పేరుతో ఎలా పక్కకు తప్పుకోవాలా అన్న ఆలోచనని గవర్నర్ గారి ప్రసంగానికి తోడు సైతం గవర్నర్ గారి ఉపన్యాసాన్ని సైతం రైతు రుణమాఫీ యొక్క కప్ప దాని దాటవే ధోరణికి వాడుకున్నారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని ఈ రోజు రైతు రుణమాఫీ మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కొత్తగా చెప్పడం కాదు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చెప్పడం కాదు. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మండలాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో మీటింగులు పెట్టినప్పుడు రైతు సోదరులారా ₹1 రుణం కట్టొద్దు, మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రూపాయి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవా కాదని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలని అందిపుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడవాడలా లోన్లు మీరు తీసుకోలేకుండా ఇంకా లోన్లు తీసుకోండి, మళ్లీ మీరు లోన్లు తీసుకున్నా 4 రోజుల్లో బాబు గారు వస్తున్నారు, లోన్లు మొత్తం రద్దు చేస్తారని చెప్పని ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవ కాదంటున్నాం. మరి నీ రైతు రుణమాఫీ మీద గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ స్పష్టత అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఏదైతే ఆరోగ్యశ్రీ కింద 133 జబ్బుల్ని తీసేసిన తర్వాత ఆ 133 జబ్బుల ప్రస్తావన చేయకుండా ఆరోగ్యశ్రీ గురించి ఎలా భద్రత ఇస్తున్నారో అడుగుతున్నాం. నిరుద్యోగ భృతి సమాధానం లేదని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ఏదైతే గారడీ ప్రసంగం లాగా ఆంధ్రప్రదేశ్ కి సంతాప తీర్మానం లాగా గవర్నర్ గారి ప్రసంగం ఉందని, గవర్నర్ గారి ప్రసంగాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ హామీల దాటవేతకి సోపానంగా తీసుకున్నారని చెప్పని మేము భావిస్తా ఉన్నాం.